దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము చేత మిమ్మలను దర్శించడం నాకు చాలా సంతోషముగా ఉంది. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18-19 వచనాలను చదివినప్పుడు, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల యందు ఆయన నన్ను నడవ చేయును. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, ఈ లోకంలో మనుషులు పాపములో సంతోషిస్తూ ఉంటున్నారు. కొంతమంది వారికి ఉన్నటువంటి ఆస్తి అంతస్తులను బట్టి ఆనందిస్తూ ఉన్నారు. మరి కొంతమంది వారికి ఉన్న పదవులు, ఘనతలు, గౌరవాలను బట్టి, స్థానములను బట్టి ఆనందిస్తూ ఉంటున్నారు. ఈ రీతిగా అనేక రకాలైనటువంటి పరిస్థితులతో మనుషులు ఆనందిస్తూ ఉంటున్నారు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించుచున్నాం. అవును, ఐగుప్తీయులను ఏమాత్రం ఫరో అధికారులను, సైన్యమును ఆ గుర్రములు, రథములు రక్షించలేకపోయింది. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు తానే తన ప్రజలను ఎర్ర సముద్రములో నడిపింపచేసి అవతలికి నడిపించినటువంటి దేవుడు. కాబట్టి నువ్వు ఎవరి యందు ఆనందించాలని ఇష్టపడుతున్నావు? దేవుని యందు ఆనందించడం నేర్చుకో. ఆత్మీయ ఆనందముతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ జీవితాన్ని దేవుడు అద్భుతముగా ఆశీర్వదిస్తాడు, ఉన్నత స్థలములలో నడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. నైనా నీ ప్రియబిడ్డలు ఆధ్యాత్మికముగా ఆనందించుటకు నేర్పించమని ప్రార్థన చేస్తుంటున్నాను. లోకములో నశించిపోయే వాటితో కాక నీతో నిత్యము దేవా ఆనందించే కృప నీ ప్రియబిడ్డలకిచ్చి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.